ఆయన వచ్చిన తర్వాత ఏమి చేయలేదండి. పవన్ కళ్యాణ్ గారు చేసలేదు. ఓకే. మీ పేరు? మల్లికార్జున. పిఠాపురం. పిఠాపురం. ఎక్కడ పిఠాపురం? పిఠాపురం తాడిపత్రి గొల్లపురం మండలం. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు ఇక్కడ? మీ ఎమ్మెల్యే గారిది బ్రహ్మాండం ఉంది. ఎందుకు లేదు, బ్రహ్మాండంగా రోడ్లు పడ్డాయి. మా రోడ్లు అన్నీ రోడ్లు అయిపోయాయి. పల్లెటూళ్ళు అన్నీ ఇక్కడ ఇంకా ఒక రబ్బుగా ఉంది. ఏం పర్లేదు, వాటర్ ఫెసిలిటీస్ బాగున్నాయి. ప్రయాణం హాయిగా ఉంది. నైట్ ఎప్పుడు వెళ్ళినా పర్లేదు, హాయిగా పోతున్నాం బండి మీద. ఇంతమంది అయితే రోడ్లు అన్నీ కూడా కొత్తగా ఉండేవి. రోడ్లు ఒకటే వేసారా సారు? రోడ్లు ప్రస్తుతానికి రోడ్లే. ఇంకేం డెవలప్మెంట్ పిఠాపురం? డెవలప్మెంట్ ఇంకా ప్రస్తుతానికి ఓవర్ బ్రిడ్జ్ అని ఏం చెప్తున్నారు. ప్రైవేట్ కాలేజీలు, ఆసుపత్రులు అని ఏవో అంటున్నారు. ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు అవి. ప్రాసెస్ చేస్తారని నమ్మకం ఉంది. మరి ఆయన బయటికి రావట్లేదు ఏంటో అని చెప్పి అంటున్నారు. ఆయన బయటకు పని జరిగితే ఇప్పుడు ఆయన ఎందుకే బయటికి ఇంకా అన్నీ జరిగేస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఆయన పేరు చెప్తేనే జరిగిపోతుంది అన్నీ. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? దేవి అండి. పిఠాపురమే కదా? పిఠాపురం పక్కన దుర్గాడండి, అంటే ఏరియా సార్. పిఠాపురమే కదా? ఎలా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు? ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? మా ఊర్లో అయితే చాలా బాగుందండి. అంటే ఏ విధంగా బాగుందండి? రోడ్లు అవి మరమ్మతులు చేస్తున్నారండి. ఏదైనా ప్రాబ్లం అని చెప్తే వెంటనే చేస్తారండి. ఏం ప్రాబ్లం ఉంది, మీరు ఏం చెప్పారు? మాకు రోడ్లు ప్రాబ్లం అండి, బాగా పోయాయండి. అవి అన్నీ చేశారండి. పవన్ కళ్యాణ్ గారి పనితీరు చాలా బాగుందండి. మా అన్నయ్య గారి పద్ధతి. అన్నయ్య అంటే పవన్ కళ్యాణ్ గారు అండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మా అన్నయ్య అండి. అంతకుముందు బాగాలేదా? అంతకుముందు ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతకుముందు అయితే చాలా గేరగా ఉండేవారండి. అందరూనే ఏదైనా చెప్పినా పెద్ద ఇదిగా పట్టించుకునేవారు కాదండి, కేర్ తీసుకునేవారు కాదండి. వచ్చేవారు కాదండి ఎవరోని. పనులు ఏమన్నా చేయించడానికైనా చెప్పడానికైనా వాళ్ళు కనిపించేవారు కదండి. ఎమ్మెల్యే గారు వచ్చినా ఎప్పుడో ఒకసారి వచ్చినట్టున్నారండి, చెయ్యి అలా ఊపితే వెళ్ళిపోయి. మరి ఈయన అది కూడా రావట్లేదు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు రావడం ఎందుకండి, వాళ్ళ తరపున ఆయన చేస్తున్నారు కదా, పనులు చేస్తున్నారు కదా. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ప్రతి ఏరియాకి ఆయన తిరగాలంటే అవ్వదు కదా, ఎవరు తిరగరు కదా. దేవుడు ఉన్నాడండి, మంచి మనం అనుకున్నది నెరవేరితే మొక్కులు తీసుకుంటామండి. అదండి ఆయన ల్యాబ్లో కూడా, ఆయన ల్యాబ్లో కూడా పనులు జరుగుతున్నాయండి, బాగా జరుగుతున్నాయండి. ఎవరికైనా ఒకవేళ ఎవరైనా కాలం చేసినా వాళ్ళకి సాయం చేయడం, కార్యకర్తలు బాగా చేస్తున్నారండి. శివరాత్రి ఎలా జరిగిందమ్మా? శివరాత్రి అయితే చాలా బాగా జరిగిందండి. మా ఊర్లో బాగా జరిగిందండి. దుర్గాడలో మా శివాలయంలో చాలా బాగా జరిగిందండి. ఇంకేంటి మరి ఆయన పథకాలు రావట్లేదు అని చెప్పి అంటున్నారు. పథకాలు అవి వస్తాయండి, వెంటనే వచ్చేస్తాయండి. ముందు జరిగినవి అవన్నీ పూడ్చుకుంటూ రావాలి కదా. మనకు ఒక ఇల్లు బాధ్యత అప్పు చెప్పారంటే వెంటనే వెళ్ళి మనం నిలబెట్టాం కదండి. కొంచెం కొంచెం దాని తీరు ఏంటి, ఆ పని ఏంటి అవన్నీ చేసుకుంటానే కదా వస్తాం. అదండి. సరే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పేరు? నాగమణి అండి. పిఠాపురమే కదా? మాదండి ఈసీపిల్లి అండి, ఈసీపిల్లి. ఓకే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? ఎలా ఉందండి, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్కి ఏంటి కావాలనే కదా గెలిపించుకుంటా. ఇక్కడ పనితీరు బాగుంటుందని కావాలనే కదా ఇక్కడ గెలిపించుకున్నాం మేము. మాకు కావాలి అన్న. ఏం బాగుంది ఆయన పనితీరు? ఎలా ఉంది? సంవత్సరం దగ్గరగా ఉంది. రోడ్డులో ప్యాచ్లు వేయించారు, ఆడవాళ్ళకి ఏదో రక్షణ కల్పిస్తున్నారు. పిల్లల స్కూల్కైనా ఈయనైనా అడ్డంకులు లేకుండా బాగా చేస్తున్నారు. మాకు అదే కావాలి, అందుకంటే ఏం వద్దు. ఆయన రావట్లేదని చెప్పి అంటున్నారు చాలా మంది. కిట్నలు ఎన్నో అంటారు, రావాలంటే కుదురుతుంది. ఎక్కడో నుంచో రావాలంటే పని అవ్వదు కదా, వచ్చినప్పుడే హెల్ప్ చేసుకోమని చెప్పాలి. అంతేగాని మనకు రోజు రావాలంటే రారు కదా. అది మనం కూడా భామ్యం కాదు, తెలుసుకోవాలి. జనాలు తెలుసుకుంటలేదు అంతే. అది ఇక్కడైతే ఆయన రాపోయినా కూడా పనులు జరుగుతాయి. ఆయన చేయింటారు అక్కడి నుంచి. పెద్దల మనిషే కానీ ఆయన స్వార్థం కోసం చూసుకునే మనిషి కాదు కదా. అది ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నా పేరు సిద్ధాంత నవరత్నం అండి. పిఠాపురమేగా? పిఠాపురం కాదండి, మాది మాదాపురం. ఎలా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు? ఎలా ఉంది పరిపాలన? ఎలాగన్నాక ఆయన వచ్చాక ఏమి చేసినట్టు లేదండి. ఏం చేశారండి, దేనికి చెప్తారండి? పిల్లలకి అమ్మఒడి అన్నారు వేసారా, 18 ఏళ్ళు అన్నారు వేసారా? పథకాలు తప్ప పవన్ కళ్యాణ్ గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారా డబ్బులన్నీ? మరి అవన్నీ అయితే ఈయన పేరు ఎందుకండి? మరి ఆయన చూసుకుంటాడు, ఆయన పేరు రావాలి కానీ ఈయన పేరు ఎందుకు సార్? ఆయన వచ్చిన తర్వాత ఏమి చేయలేదండి పవన్ కళ్యాణ్ గారు. చేసలేదు. ఓకే అమ్మా, ఎంతమంది ఆడన్నారు, 18 ఏళ్ళు అన్నారు, పిల్లలు అమ్మఒడి అన్నారు, ఇది అన్నారు, ఏది చేతికి రాలేదండి ఎవరికి. ఆయన వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు. రోడ్లు
అందరిది పిఠాపురమేగా. పిఠాపురం అండి. ఏంటి మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందండి? మా ఎమ్మెల్యేగా పనితీరు ఫస్ట్లో ఏం చెప్పారంటే అండి, నా పని నన్ను చేసుకునివ్వండి, నియోజకవర్గానికి ఏం కావాలో అన్నీ జరుగుతాయి అని అన్నాడండి. సేమ్ అదే జరుగుతుంది ఏండి. ఇంకంతకంటే పరిపాలన ఏం కావాలండి? పిఠాపురాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెడతాను నియోజకవర్గాన్ని అన్నాడు. అలాగే టౌన్లు 4 ఎన్నో టౌన్లు ఈ మధ్యని మంచి డెవలప్ చేయడానికి చేశాడు. పిఠాపురాన్ని ఎవరో చేయలేని పేడ ఏదో కార్పొరేషన్ ఏర్పాటు చేసావు. కూడా టౌన్షిప్ ఏదో ఉంది కదండి, ఈవేళ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అక్కడ పాత బస్ స్టాండ్లను. ఇంకా అంతకంటే ఏం కావాలంటే ఇక్కడ ఉంటే ఈ పిఠాపురం దాని ద్వారాగా కాకినాడ ఎలాగైతే అభివృద్ధి అవుతుందో అలాగే పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ గారు చేసడం వల్ల అవుతుంది. చాలామంది ఆయన బయటకు రావట్లేదు, పిఠాపురం రావట్లేదు అంటున్నారు. ఆయన డిప్యూటీ సీఎం కదండి. డిప్యూటీ సీఎం వచ్చేసి ఎమ్మెల్యే గారిలాగా సామాన్య ఎమ్మెల్యేలాగా సామాన్య ఎమ్మెల్యేలే ఇక్కడ ఏమీ తిరగలేదు, ఒక వర్మ గారు తప్ప మిగతా టైంలోని. మరి ఇంక అటువంటిప్పుడు ఆయన తిరగలేదు అని అనుకోవడానికి ఏముందండి? ఆయన లేకుండా కూడా పనులు జరుగుతున్నాయి అంటారు. జరుగుతున్నాయి కదండి, పనులు జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు డబ్బులు రావట్లేదు అనేది చిన్న కామెంట్ మాత్రం ఉంది. ఏది అమ్మఒడని తల్లికి వందనమని ఈ చిన్న చిన్న కామెంట్లు అయితే ఉన్నాయి. అవి కూడా మే నెలలో నుంచి ప్రారంభిస్తామని చెప్తున్నారు. మరి ఆయన రాకుండానే పనులు జరుగుతున్నాయి అన్నారు కదా, ఏం పనులు జరిగినాయి? ఏం పనులు జరిగినాయి అంటే మనకు తెలియని అంటే పనులు అంటే మనకి కంటికి కనబడకుండా పెద్దవాళ్ళు చేసే పనులు అయితే రోడ్లు లేదు కదా సార్. రోడ్లు లేదు అంతమంది లేవా? ముందు లేవండి, ఇంతకుముందు ఇక్కడే ఆటోలు ఉండి వెళ్ళి కాదు ఉప్పాడ ఇక్కడి నుంచి అన్ని రోడ్లు కూడా పోయాడు కదా. అసలు రోడ్డు లేదు, మనకి ఏడు దాటకే లేవు, ఇక్కడ లేదు. ఈ మధ్యకాలంలో వేసినాయండి ఇవన్నీ. పర్వాలేదండి, అంటే మనకు డబ్బులు అంతకుముందు డబ్బులు అలవాటు చేశారు కాబట్టి ఆ డబ్బులు అంత లేదని కొంతమంది కామెంట్ ఉంది. కానీ మిగతా పనులు అభివృద్ధికి జరిగితే తర్వాత పనులు తన అంతటా అయ్యే ఇదవుతాయి. కాకపోతే అంటే ప్రజలకు డబ్బులు అన్నం అయిపోతుంది సార్. పొయ్యి మీద అన్నం బియ్యం వేడిగానే అసలు ఉడికేస్తుందా, అన్నం ఉడికేస్తుందా? ఒకటి జరిగితే ఓవరాల్గా అయితే బాగుంది అందరికీ. ప్రజెంట్ పర్లేదు. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వల్ల అయితే ఇబ్బంది ఏం లేదండి. కాకపోతే ఏంటంటే ఇది చేతికి వచ్చే డబ్బులు నెల లేకపోతే సంవత్సరం వచ్చే డబ్బులు మాత్రం రావట్లేదని కామెంట్ అది ఒకటే ఉంది. రేపేమోని మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి డోక్రా మహిళలకి చదువుకున్న పిల్లలకేమో 1 లక్ష, పెళ్ళి అంటేనేమో మరో 1 లక్ష, డోక్రాలో ఎంత 5% వడ్డీతో వీళ్ళకి మహిళలకి ఇది చేస్తున్నాడు మహిళా దినోత్సవం సందర్భంగా. చక్రరావు మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ ఆయన ఇక్కడ లేరు, విదేశాల్లో తిరుగుతున్నారు, బ్రహ్మాండంగా అక్కడ ఉన్నట. ఇక్కడ ఎమ్మెల్యే ఆయన పనితీరు ఎలా ఉంది అంటున్నారు. ఇక్కడ ఏం తెలియదు, ఇంకా అక్కడ ఉన్నారు ఆయన. ఆయన అక్కడ ఉన్నారు, పనులు ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతుంది? ఏం కనపడలేదు అక్కడ, నేను తిరుగుతున్నాను కానీ. అంటే బిల్డింగ్లు వేసిపోవాలా సంవత్సరంలో? ఆ శ్రీపాద వల్లప్పటికి శివాలయానికి కాశీ చేస్తా అన్నారు, మరి ఇప్పుడు ఇంకా ఏం మొదలట్లేదు. ఇంకేం కావాలి మీకు? నేను అదే రోడ్లు కట్టిలో రోడ్లు వేసారని చెప్పారు అన్నారు అన్ని చోట్ల. రోడ్లు అంటే పల్లెటూరులో చిన్న చిన్న రోడ్లు ఉంటాయి కదా, రోడ్ వేసారు, ఇంకా లేదు. సామర్కోట రోడ్డు వేసారు. లేదమ్మా, సామర్కోట రోడ్డు దీనికి సంబంధం ఉంది. ఆయన పేరు ఎమ్మెల్యే అయినేగా పంచాయతీరాజ్ మినిస్టర్. ఆయన ఏం జరుగుతుందో ఎక్కడో ఉన్నారు ఆయన. అంటే ఇప్పుడు చంద్రబాబు ఏం లేడే, అంటే ఆయన వచ్చి ఇక్కడ ఉండాలంటారా? అయ్యో లేకపోతే ఒక వ్యక్తి ఇలా ఉంచాను అని చెప్పాలి కదా. మరి ఇప్పుడు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్తారంటారా సీఎం అయిన తర్వాత? ఇవన్నీ మనకు అనవసరం. ఇక్కడ పవన్ కళ్యాణ్ని ఈ నియోజకవర్గంలో 70,000 ఓట్లతో నెగ్గించారు. ఎందుకు నెగ్గించారు? డెవలప్మెంట్ చేయడానికి. అవునా కాదా? 100 పడకలు హాస్పిటల్ రాజకీయం పుట్టి ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది? 70 సంవత్సరాలు అవుతాయి. ఎవరికి నోట్లు ఇవ్వలేదు ఇక్కడ ప్రజలు. 100 పడకలు హాస్పిటల్ శాంక్షన్ చేశారు. దాని తర్వాత మెల్లమెల్ల జరుగుతాయి కదా, సంవత్సరంలో ఎలా జరుగుతాయి అన్నీ? అవన్నీ వద్దండి, కావాల్సింది చిన్న కాశీ రోడ్డు చేయాలని అడుగుతున్నారు. చిన్న కాశీ అది ఊరేది చిలకలూరుపేటలో మీటింగ్ పెట్టాడా ఎవరు? ప్రధానమంత్రి ఈయన కలిసి అక్కడేమన్నాడు, పవన్ కళ్యాణ్ దగ్గరగానే 500 కోట్లు చిన్న కాశీకి నేను ఇస్తాను అన్నాడు.
అది కావాలి ఫస్ట్. అది జరగాలంటే ముందు రోడ్లు వేయాలి, తర్వాత హోటల్ కావాలి. అసలు చేసేవాడు ఇక్కడ ఏంటి, ఆయన ఏదో అలాగా మాలేసి తిరుగుతున్నాడు. ఆయన ఏటగారు వాడుతున్నాడు, ఎవరు ప్రైమ్ మినిస్టర్ గారు. శిఖరాలు వెళ్ళిపోతావా అక్కడికి, మాల ఎప్పుడు తీస్తామని. అవునా కదా, ఎందుకన్నారు అలాగా? ఇది నువ్వు ఇంకా చేయవలసింది చాలా ఉంది, ఈ మాల మీద ఉంటే అలాగని అడిగాడా? అవునా కదా, ఇంకా చాలు ఎక్కువ మా నాన్నకి. ఇంకా మీకు కావాలంటే ఆ సెంటర్లో మాట్లాడతారు చాలా చాలా. ఓకేనా? తర్వాత శివాలయం లేడీ ఎవరికి వేసారు ఓటు మీరు? ఇది వేసారు 70,000 ఓట్లు. అందులో మీ ఓటు ఒకటి. చిన్న కాశీ బాబు ఆయన గురించి చిన్న కాశీ చేత నేను ఎక్కడో చెప్పాడు. ఇప్పుడు చిన్న కాశీ అవ్వాలంటే టైం పట్టుద్ది, ఒక రోజులో సంవత్సరం. ఏదైనా ప్రారంభించింది అది 100 పడకలది శాంక్షన్ అయింది, అపోలో హాస్పిటల్ శాంక్షన్ అయింది. దాని తర్వాత అన్ని చోట్ల రోడ్లు వేశారు, గ్రామాలకు రోడ్లు, సీసీ రోడ్లు పడినాయి. దానికి బోల్ అంత డబ్బు అయింది కదా. విషయం ఎగ్జాంపుల్ చెప్తాను, లేడీస్ కూడా ఇందులో ఉంటారా? అవునా కదా. పవన్ కళ్యాణ్ పండగకి వెళ్ళి డబ్బులు వేస్తారని అందరూ చూశారు. లేడీస్ ఏం డబ్బులు? అమ్మఒడి కానీ ఆ పథకాలు. ఇప్పుడు మీకు పథకాలు కావాలా, డెవలప్మెంట్ కావాలా? డబ్బులు కానీ పథకాలు లేక ఆ డబ్బుల కోసం చూసారు. ఇప్పుడు కాదు డెవలప్మెంట్, ఇప్పుడు రోడ్లు వేసారు, రోడ్లకి డబ్బులు అవుతాయి, అవి కావాలా, రోడ్లు కావాలా మీకు, లేకపోతే మీకు పథకాలే కావాలంటారా? అయ్యో ఒక పథకం అన్నాళ్ళకి ఇవ్వకపోతే లేడీస్ అన్న పెన్షన్ 3,000 ఉన్నది 4,000 చేయలే. ఆ జగన్ గారు కాదు, జగన్ గారు 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఈయన వచ్చిండే నెలలోనే చేస్తారు కదా. బైక్ కట్టుకుని వెళ్ళాలి తిరుగుతున్నారు, ఇది తట్టుకుని సంవత్సరం నుంచి. అంతకుముందు సంవత్సరం వాళ్ళు వచ్చారు, సంవత్సరం వాళ్ళు వచ్చారు, ఇలాగే అడుగువారు మిమ్మల్ని. అంతే కాదు, పార్కులో కూర్చున్న వాళ్ళు అందట్లేదు. అదే పిఠాపురం అంటే మాకు తెలిసేది కాదు, పవన్ కళ్యాణ్ వచ్చింది తెలిసిందంట. తెలిసిందా? అప్పుడు కూడా వచ్చారా? ఇదే ఊరు విజయవాడ. అప్పుడు కూడా వచ్చారు చాలా మంది. ఇప్పుడు కాకినాడ అనే వాళ్ళు అంట, పిఠాపురం ఏదంటే చాలా మంది వచ్చారు అన్న, చాలా మంది అందరినీ అడిగారు. సరే థ్యాంక్స్ అన్న. వాటిలో అక్కడికి వెళ్ళాను. సుజీత. పిఠాపురం నియోజకవర్గం కదా, ఎలా ఉంది ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు పనితీరు? మా ఎమ్మెల్యే గారి పనితీరు చాలా బాగుందండి. అంటే వచ్చాక చాలా అప్డేట్స్ బాగా జరిగినాయి. ఈ సంవత్సరం లోపల దగ్గరికి అవుతుంది కదా, సంవత్సరం అవుతుంది ఆయన ఎమ్మెల్యే. ఆయన డెవలప్మెంట్ ఏం చేశారు పిఠాపురానికి? ఇప్పుడు మెయిన్గా చెప్పాలంటే రోడ్స్ చాలా బాగా చేశారు. మేము ఫ్రీగా వెళ్తున్నాం, మంచిగా అంటే చాలా ఫ్రీగా వెళ్తున్నాం అనమాట, భయం లేకుండా. అంతకుముందు లేవా రోడ్లు? అంతకుముందు మొత్తం గతుకుల రోడ్లు. నెక్స్ట్ వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. అమ్మాయిలు నైట్ టైం వెళ్ళాలంటే చాలా కష్టం ఆ రోడ్ సైడ్ అయితే. అంటే ఇక్కడ నుంచి గోర్స్ అనమాట, ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళాలంటే చాలా కష్టం. ఛార్జెస్ ఎక్కువ. నెక్స్ట్ నైట్ టైం వెళ్ళడానికి అవ్వదు, రోడ్లు కూడా సరిగ్గా ఉండేవి కాదు. ఇప్పుడైతే చాలా బాగున్నాయి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పేరు? మా అమ్మాయిని అడిగా. మీ పేరు? విజయలక్ష్మి. ఓకే, పిఠాపురమే కదా. మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? బాగుందండి. అంటే ఏ విధంగా బాగుంది? అంటే ఏం చేశారా మీ ఎమ్మెల్యే? వేస్తున్నారండి, బాగా చేశారండి. సామర్లకోట రోడ్డు అసలు బాగుండేది కాదండి, చాలా బాగా చేశారండి. అన్ని చోట్ల వేసారు రోడ్లు. అంతలాగా చాలా చోట్ల చూసారండి, అన్ని రిపేరింగ్ చేశారండి. బ్రిడ్జ్ కూడా పడుతుంది. డెవలప్ ముందు లేదు అసలు. లేదండి, రోడ్స్ అవి ఎక్కడ బాగుండే కాదండి. ఎమ్మెల్యే గారు ఇప్పుడు బాగా చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు బయటికి రావట్లేదు, ఊరు రావట్లేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. అదైతే చాలా మంది అనుకుంటున్నారండి, మరి గెలిచాక రావట్లేదండి. మరి రాపోయినా కూడా పనులు జరుగుతున్నాయి మీకు? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీ పేరేంటి అన్న? మీ పేరు? శ్రీని సార్. ఏం చేస్తూ ఉంటారు? ఆటో ఆల్రెడీ వెహికల్ మీద వెళ్తుంటా సార్, బస్ మీద వెళ్తుంటా, బస్ డ్రైవర్. ఆల్రెడీ మా ఫ్రెండ్ కోసం నేను వచ్చాను. పిఠాపురమేగా మాది పక్కన సార్, కొత్తపల్లి మండలం, మూలపేట సార్ మాది. అదే పిఠాపురం నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? మాటలు వేరే ఉన్నాయి, పని వేరేలా ఉంది సార్. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అంటే చేస్తారని అతను పాపం పవన్ కళ్యాణ్ గారే చేస్తారండి. మరి పైన వాళ్ళు ఏమన్నా పోతే పాపం అతనికి ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఆల్రెడీ అతను చేస్తారని అంత నమ్మకం మీద మేము ఓటేసాం సార్. నిజంగానే మరి కొన్ని అవుతలేదు సార్. ఏదో బస్సు ఫ్రీ బస్సు అన్నారు, గ్యాస్ బండ్లు అన్నారు, ఇంకా వగర వగర నీకు 15 అన్నారు.
రోడ్లు బొక్కలు అన్నారు కప్పెట్టించారు సార్. అది మాత్రం పక్కగా చేశారు. రోడ్లు మాత్రం పక్కగా చేయించారండి. పవన్ కళ్యాణ్ గారు చేశారండి. ఇంకా చేస్తారని ఆశ మీద ఉన్నామండి. ప్రజెంట్ పథకాలు రావట్లేదు, పథకాలు వస్తలేదండి. దానివల్ల అంతే అందరూ మంచిగా చేస్తారని అనుకుంటున్నామండి. ఇంకా చెయ్యాలని అనుకుంటున్నాం. మరి ఈయన పనితీరు ఎలా ఉంది? సంవత్సరం లోపల డెవలప్మెంట్ ఏం చేశారు పిఠాపురంలో? కొద్దిగా ఒక బెటర్ అనిపించింది సార్. అంతకంటే ముందుమే బెటర్ అనిపించింది సార్. ఉండిగోలు చేస్తారని కొద్దిగా నమ్మకం ఉంది. అది ఏం చేశారు? మీరు ఏం చూసారు ఈ సంవత్సరం లోపల? ఈ సంవత్సరం ఏముంది సార్, ఇప్పుడు ఇది ఉంది సార్, ఏంటంటే మనకి రేషన్ ఇష్యూలో ఇంటికి వచ్చాడు మామూలుగా అది కంటిన్యూ చేశారు సార్. మనీ ఉంది కదండి, పెన్షన్ అది కూడా పర్ఫెక్ట్గా ఉందండి. అదే ఏది చేసినా కొద్దిగా గట్టిగా ఉందన్నమాట. ఏదైనా అడగాలన్నా ఎవరైనా ఏం చేయాలన్నా కూడా భయపడుతున్నారండి. ఇప్పుడు ముందులా లేదండి. కొద్దిగా రౌడీజం కొద్దిగా తగ్గింది. ఇంకా కొద్దిగా గంజా ఏది ఉందండి, అది కూడా కొద్దిగా అరికెడితే బాగుంటుందండి. బాగా కుర్రలమ్ముకోళ్ళు కూడా ఎక్కువ డ్రింక్ చేస్తున్నారు సార్. దాని మీద ఎక్కువ బేస్ అయిపోతున్నారు. డ్రంక్ ఇదండి గంజా అండి ఎక్కువ బాగానండి. ఆల్రెడీ ప్రజెంట్ డిప్యూటీ సీఎం ఉన్న ఏరియాలో కూడా నియోజకవర్గంలో సార్ ఎక్కువ సార్. ఒక అండర్ గ్రౌండ్ అక్కడ బ్రిడ్జి కట్టారు సార్ మాదాపురంలోని. నైట్ ఒక ఆడవాళ్ళు లోపలికి వెళ్ళిన బయటికి వెళ్ళినాక ఆ బ్రిడ్జి ఆటలు దాటినా కూడా భయపడుతున్నారు సార్. ఎందుకంటే గంజా బ్యాచ్ ఉన్నారు సార్, కొడతారని ఒక నలుగురిని కొడేస్తున్నాడు సార్. అంటే వీటి మత్తులో ఉండిండాడు. అంత పిఠాపురంలోనే అంత ఘోరం సార్. కొత్తపల్లి మండలం మొత్తం, పిఠాపురం మండలం మొత్తం అంతానండి గంజా ఎక్కువ. చిన్న కుర్రలు కూడా నేర్చేసుకుని కొడేస్తున్నారు సార్. ఎక్కడ నుండి వస్తుంది అంటారు? మరి రవాణా మరి ఎక్కడి నుంచి వస్తుందో మరి అది పోలీసులు పట్టించుకుంటారు ఏం సార్? ఏముంది సార్, పోలీసులు భయపడి పారిపోతున్నారు. మా ఊర్లో మూలపేటలో అయితే కత్తిచ్చుకుని కానిస్టేబుల్ కూడా పారిపోయారు. ఒక బుడ్డోడికి అప్పుడు ప్రజెంట్ ముందు జగన్ పరిపాలన అప్పుడు ప్రజెంట్ దగ్గరలో అంత ముందు కూడా అదే అండి. అది గంజండి ఉండేదండి. మరి ఇది వచ్చిన తర్వాత కూడా తగ్గుతుంది అనుకుంటాండి. అదే ప్రజెంట్ అలాగే జరుగుతుందండి. అలా అస్సలు ఇంకా రేజ్ అయింది సార్. ఉండిగోల్ది ఇప్పుడు అప్పుడు 10 మంది శాతం అయితే ఇప్పుడు 80% అయింది సార్. ఎందుకంటే అందరూ ఖాళీగా ఉండడం వల్ల ఇంకా ఏం పని లేక అవరే మందు తాగడం కంటే ఒక దొమ్ము లేకపోతే బాగుంటుందిరా అని ఒకటికొకటికి అలాగా ఇది ఒక వ్యసనం కింద తయారైంది సార్. చాలా దారుణం సార్. గంజా ఇష్యూలో అయితే చిన్న బుడ్డోడు కూడా గంజా తాగేస్తున్నారు సార్. ఇంకా డెవలప్మెంట్ ఏం చూసారా పవన్ కళ్యాణ్ గారు? డెవలప్మెంట్ అంటే ఇంకా కదా సార్, మనం కంగారు పడకూడదు. చేస్తాడండి. ప్రజెంట్ అయితే చేసి దమ్ము ఉందండి. అతను మెడలా కోరుకుంటాడా పనుల విషయంలో కూడా అలా ఉంటుందండి. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్. మీ పేరు? చక్రం అండి. ఓకే, మీ పిఠాపురం ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? పవన్ గారికి పర్లేదండి. ఏం బాగుంది ఏం బాగాలేదు? బాగాలేదంటారా? ఏం బాగుంది అంటున్నా ఆయన. ఏదో ఇప్పుడు మడికి కొద్దిగా రోడ్లు కొద్దిగా ఏదో అదేండి. సమస్యలు పట్టించుకుంటున్నారా? పట్టించుకుంటున్నారు కానండి. పథకాలు కానీ ఏమి వేస్తలేదండి. రేట్లు కూడా నూనె ప్యాకెట్లు మరి మీకు పథకాలు వేస్తే రోడ్లు పడవు కదా మరి ఇవ్వాలి కానీ మరి బాగుంటే ఎలా పడుతుంది? పథకాలు వేస్తే ఆయన పనితీరు ఎలా ఉంది సంవత్సరం? ఉందండి. డబ్బులు వేసి కాపాడుతుందండి. ఆడపిల్లలు గట్రా ఉన్నారండి. మీకు డబ్బులు కావాలైతే? అదేండి మరి ఆడపిల్లలు పేదవాళ్ళం కదా బాబు. వచ్చింది పవన్ కళ్యాణ్ వచ్చింది అది అందరికి బాగానే ఉందండి. అంటే పనులు గట్రా అన్ని సక్రమంగా చేస్తారండి. మరి ఇంకా టైం ఉంది కదండి. అంతా కలిపి 6 నెలలు కూడా అవుతుంది కదా. 9 నెలలు అయింది. 9 నెలలు అవుతుందండి. చేస్తారండి. మరి ఇప్పటి వరకు చేసుకుంటూ వస్తున్నారండి. ఒక పనికి ఒక పని. ఏం చేశారు మీరు? ఏం చూసారు? సంతకాడ దోళ సంతకాడ పని చేస్తున్నా అన్నారండి. అది చెక్క పెడతారండి. ఇంకోటి రోడ్లు కటింగ్ ఒకటి ఉందండి. ఇప్పుడు రోడ్లు కూడా కటింగ్ చేస్తా వస్తున్నారండి. అవి అవన్నీ అమల్లో వస్తాయండి. ఇంక చేస్తారండి. ఏం చేస్తున్నాను రోడ్లు అయితేనే రోడ్లు ఎక్కడన్నా శివలైందారండి. ఆ తుక్కు అంతా ఖాళీ చేసేయండి. అదంతా శుభ్రం చేయించి అదంతా కూడా చాలా శుభ్రం చేశారండి. రోడ్లు రైలు పని చేస్తున్నాడు. పల్లెటూళ్ళు అంట సిమెంట్ రోడ్లు ఎక్కువ వస్తున్నారండి. మేమే సిమెంట్ దింపేవాళ్ళు. అన్ని రోడ్లు రావట్లేదని చెప్పి అంటున్నారు. ఇక్కడ రావట్లేదండి. ఆయన అంతమంది వస్తాడేంటి, కూర్చుంటాడేంటి ఖాళీ ఏనా ఎవరి పని వాళ్ళు చక్క పెట్టుకుంటారండి. కానీ చేస్తున్నాడండి దగ్గరుండి. రాకపోయినా పనులు జరుగుతున్నాయండి. ఎవరి పని వాళ్ళు చక్క పెట్టుకుంటారండి. ఆయన ఒక ఏరియా తిరిగి కూడా ఎట్లుంది. సీఎం క్యాండిడేట్ కదా అతను. సీఎం క్యాండిడేట్లు ఇక్కడ ఉంటాడు. ఒక ఏరియా అయితే ఉంటాడు. దాని మీద ఉంటే కుదురుతుందండి. ఆయన 4 పైనలు ఉన్నప్పుడు అక్కడ చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలండి. పంచాయతీ చూసుకోవాలా. ఇవన్నీ కూడా చక్క పెడుతున్నారు సార్. అదేండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. పేరు? కృష్ణవేనండి. ఎం కృష్ణవేణి. పిఠాపురం అండి. పిఠాపురం అండి. ఇక్కడే కొంచెం మాసం గుడిగారండి.
ఊరికి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కదా, సంవత్సరం అవుతుంది, దగ్గరకు వస్తుంది. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది? బాగానే ఉందండి. ఇప్పుడు వచ్చి అంటే ఏ విధంగా బాగుంది? ఏ విధంగా అంటే అభివృద్ధి చేస్తున్నారండి. చంద్రబాబు గారు నాయన గారిని పట్టుకొని ఈయన అభివృద్ధిలోకి దిగుతున్నారన్నమాట. ఏం చేశారు మీ ఊరికి? చేశారంటే పిఠాపురానికి ఫస్ట్ రోడ్లు బాగు చేశారండి. గుంటలే కాదు, రోడ్లే కాదు, కప్పెట్టడమే కాదు, అన్నీ సాఫీగా బళ్ళు ఆటో వాళ్ళు అన్నీ తిరగడానికి కూడా ముందు ప్రస్తుతం ఒక గర్భిణీని తీసుకెళ్ళినా కూడా హాస్పిటల్కి తిరగబడిపోయినంత పరిస్థితిలో ఉండేయండి. అటువంటిది ఇప్పుడు సాఫీగా కరెంట్ రైలు బండిలోకి వెళ్ళిపోతున్నాయండి. రోడ్డు మీద ఏ వాహనం వెళ్ళినా సరే అండి. తర్వాత మా హాస్పిటల్లో కూడా 100 పడకలు చేశారండి ఆయన. తర్వాత మేము ఆశా వర్కర్లు అండి, 18 ఏళ్ళు బట్టి పనిచేస్తున్నాం. పిఠాపురానికి 14 మంది ఉన్నామండి. పిఠాపురానికి 60,000 పాపులేషన్ ఉందండి. అయితే రూల్గా చెప్పాలంటే అండి ఒక 60 మంది ఆశా వర్కర్లు పడతాయి, 1000కి ఒకళ్ళండి ఆశా వర్కర్. అటువంటిది 14 మందిమే పనిచేస్తున్నాం. ఒక్కొక్కరు 3,000 పాపులేషన్ చూస్తున్నామండి. ఈ 3,000 పాపులేషన్ గర్భిణీశీలు ఏంటి, దట్టేటి, బట్టేటి, మరి హెచ్ఐవి కేసులే, టీవీ పేషెంట్లే కాదు, మరి బోధకాలులే కాదు, మొత్తం సర్వే అంతా 3 వార్డుల సర్వే గట్రా చేసి గవర్నమెంట్కి తీసుకెళ్ళాలండి. తర్వాత ఇంద్రానారాయణ ఒకటి ఉందండి అర్బన్ సెంటర్ హాస్పిటల్. తర్వాత కొత్తగా ఒకటి కట్టారండి, ఏపీఎం స్కూల్ కాడ ఒక హాస్పిటల్ కట్టారండి, మంగారావుపేటలో అండి. ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టారండి. ఆ హాస్పిటల్ జనం, ఈ హాస్పిటల్ జనం కూడా ఇక్కడికే డెలివరీలు తీసుకొస్తామండి. మాకు నెలకి చాలా డెలివరీలు అవుతాయండి. గర్భిణీలు మొత్తం అందరూ బాగానే వస్తారండి. ఇప్పుడు కూడా హాస్పిటల్లో సిబ్బంది తక్కువైనా సరే పడకలు కూడా 100 పడకలు చేశారండి. ప్రతిదీ వెంటనే పాస్ చేస్తున్నారు చూడండి. ఆయన రావట్లేదని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇక్కడ రావడం లేదంటే మామూలు ఎమ్మెల్యే గారు అయితే గుబుక్కుని వచ్చేస్తారండి, ఎవరో గుబుక్కుని పట్టించుకోరు. ఆయన ఒక సినిమా యాక్టర్ మూలని ఆయన మీద కొంచెం ముందు డిప్యూటీ సీఎం గారండి చూద్దాం ఆయనకి రావాలి చెయ్యాలని ఉన్నా జనాన్ని కంట్రోల్ పెట్టలేకపోతున్నారండి. మెయిన్ ఈ జనం గురించి ఆయన అడిగేయలేకపోతున్నారు. కానీ ఆయన ఎక్కడున్నా సరే పనులు మాత్రం స్పీడ్గానే స్పందిస్తున్నారండి. మొన్న ఎలక్షన్ డ్యూటీ చేసామండి RRBHRలో, ఏదండి డిగ్రీ వాళ్ళది. అది కూడా ఎంఆర్ఓలే కాదు, పోలీసులే కాదు, హెల్త్ క్యాంపే కాదు, మా డాక్టర్సే కాదు, అందరం జాగ్రత్తగా ఉండి మొత్తం అందరూ కూడా VROలతో చూద్దాం అందరం కలిపి ఎలక్షన్ ఏ గొడవలు లేకుండా కూడా సక్రమంగా ఆయన ఎక్కడున్నా సరే అన్నీ అధికారులు చెప్పి జాగ్రత్తగా ఏ గొడవలు లేకుండా చెయ్యండి అని చెప్తాను. శివరాత్రికి కూడా అలాగండి. ఇన్నాళ్ళ ఒకరి మీద ఒకరు పడిపోయి చాలా ఇబ్బంది పడేవాళ్ళం ప్రతి సంవత్సరం అండి. ఈసారి మాత్రం స్నానం చేసి వచ్చిన జనానికి కూడా ఖాళీగా ఉంచి శుభ్రంగా తొక్కులాట లేకుండా కొన్ని కొట్లు ఖాళీ చేయించి ఆ మధ్యలో జనం పడిపోకుండా ఖాళీగా నడిచి వచ్చేటట్టు అందరం హ్యాపీగా స్నానాలు చేసి వచ్చేటట్టు కూడా చేశారండి. ఉదయం స్నానాలు మధ్య నుంచి కొట్లు పెట్టుకుని ఆర్డర్ ఇచ్చారు. మా పోలీసు వారే కాదు, సిఐ గారు కాదు, ఎస్ఐ గారే కాదు, చాలా బాగా పనిచేస్తున్నారండి. మొన్న నాది ఇక్కడ 11 కాసులు బంగారం పోయిందండి. డ్యూటీకి వెళ్ళొచ్చి లోపల ఇంట్లోనండి అక్కడ పట్టపగలో గోడ దూకేసి భద్ర కొట్టేశారండి. అక్కడ కాపాడి ఇల్లండి మాది, ఆ కాపాడి ఇల్లండి. అయితే వెంటనే సిఏ గారు, ఎస్ఐ గారు, పోలీసు వారు మొత్తం సిబ్బంది అంతా వచ్చేసేసి ఎంత స్పీడ్గా పనిచేశారు ఏంటండి. వాడు ఇక్కడ నుంచి ఇలా దొంగతనం చేసుకుంటూ హైదరాబాద్ పోయాడు. ఆ దొంగ ఎక్కడండి? వైజాగ్ అండి. వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ దొంగతనం చేసి హైదరాబాద్ పోయాడు. హైదరాబాద్ పోలీసులు సిక్కాడండి. హైదరాబాద్ నుంచి హైదరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి పిఠాపురం తీసుకొచ్చారండి. ఎస్సీ గారు, సిఐ గారు, జడ్జి గారి ద్వారాగా తెచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ జడ్జి గారిని పట్టుకొని సిఐ గారు, ఎస్సీ గారు వైజాగ్ వెళ్ళి వైజాగ్లో ఆయన దొంగతనం నా దగ్గర ఏమీ లేదని వాడు చెప్పినా వాళ్ళ ఫ్యామిలీని మొత్తం వాళ్ళ అక్కని, వాళ్ళ తమ్ముని, వాళ్ళ బావని తీసుకొచ్చి లోపడెత్తే అప్పుడు ఆ దొంగ నేనే చేశానని ఒప్పుకొనండి. ఆ ముత్తు బ్యాంకులో, ఆంధ్ర బ్యాంకులో, స్టేట్ బ్యాంకులో ఎక్కడెక్కడ తాకళ్ళు ఎట్టేస్తే పిఠాపురం జడ్జి గారు, సిఏ గారు, ఎస్సీ గారు కలిపి ఆ బ్యాంక్ దగ్గర నుంచి ఆ వస్తువులన్నీ 11 కాసులు బంగారం పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారండి. ఇదిగోండి కోర్టు ద్వారాగా ఇస్తానమ్మా జడ్జి గారు, మళ్ళీ సీఏలు, ఎస్ఏలు మేము మారిపోతాం కదమ్మా, మళ్ళీ ఏమైంది ప్రాపర్టీ అంటే జడ్జి గారి ద్వారాగా అక్కడ నుంచి తెచ్చిన దొంగని జడ్జి గారికి అప్పచెప్పి ప్రాపర్టీ అక్కడ అప్పచెప్తామా, ఆయన ద్వారాగా తీసుకుంటే ఎప్పటికీ టోకా ఉండదమ్మా మీకని చెప్పారు. అలాగే బొళ్ళండి ఎన్ని బళ్ళు పోయండి. పిఠాపురం ఎస్ఐ గారు, సిఏ గారు నిద్రపోతున్నారో తెలియదు, పోలీసులు నిద్రపోతున్నారు. ఇప్పుడండి, అప్పుడు కాదండి, ఇప్పుడు ఇప్పుడు దొంగలు ఎక్కువైనా సరే ఎక్కడికెక్కడ పట్టేస్తున్నారు కదండి. సాయంత్రం 10 అయితే లోపల వేసేస్తున్నారు శుభ్రంగా. ఎవరినైనా సరే తెలుసున్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఒక గంజాయి తాగి ఉన్నా, ఒక మందు కొట్టు ఎవరైనా ఉన్నా ముందు లోపల వేసిన తర్వాత వాళ్ళ వాళ్ళు ఎవరైనా వస్తే అప్పుడు ఇస్తున్నారండి. ఆ బండే కాదు, ఫోన్లే కాదు, ఇది మా తాలూకానే ఉంటాయి. లేకపోతే స్పీడ్గా వర్క్ జరుగుతుందండి. మాకు ఇప్పుడు కొంచెం ఇబ్బంది రండి. 8 నెలల లోపల నా బంగారం పోయి ఎప్పుడో 8 నెలల కింద పోయిందనమాట అండి. ఇప్పటికి వాడు దొరికండి. కాకపోతే మా ఆశా వర్కర్లకు కొంచెం జీతం పెంచుతానన్నారండి.
అదండి ముందేమో ఇప్పటికి 10,000 ఇస్తున్నారండి. 10,000 అంటే 5 కొంపల్లో ఉండి అదే అద్దె కట్టుకొని పిల్లల్ని గట్ట పెంచుకోవాలంటే కష్టం కదండి. 10,000 తోటి 10కి 10 చేస్తానన్నారండి, ఇంకా చేయలేదు. కనీసం ఒక 5,000 పెంచినా మాకు ఆన్లైన్ సంతృప్తిగా ఉంటాం. కానీ వర్కులు ఎక్కువైపోయాయండి, బాగా ఆన్లైన్ వర్కులు ఎక్కువైపోయాయి. నెమ్మతో పాటుగా ఆన్లైన్ వర్కులు మాకు ఎక్కువ ఇచ్చేసారండి. ఆన్లైన్ వర్క్ గురించి అండి ధర్నా చేస్తున్నాం కలెక్టర్ ఆఫీస్ కాడ. అదేదో మాకు ఇప్పుడు కూడా 62 సంవత్సరాలు పెంచానన్నారండి. దాంతో మాకు కూడా గవర్నమెంట్ తరపునే జాగ్రత్తగా చూస్తానమ్మా అని అన్నారండి. మాకు అంతకంటే సంతోషం. ఎక్కడికి వెళ్ళినా సరే పిఠాపురం అనేటప్పటికి పవన్ కళ్యాణ్ ఊరు అంటున్నారండి ముందు. అది అలాగే మా కుంతి మాధవస్వామి గుడి కూడా అభివృద్ధిలో తెచ్చారండి. అక్కడ చెరువు ఒకటి ఉందండి, మాధవస్వామి కోనేరు ఉందన్నమాట. మన పాతగాయలాగా కోనేరు ఉందన్నమాట. ఆ కోనేరు కూడా కొంచెం చాలాసార్లు అభివృద్ధి చేయాలని అనుకున్నాండి. ఆ కోనేరు కూడా కొంచెం అభివృద్ధి చేసండి. నలుగురు శివాలయంలో కొంచెం దీపాలు పెట్టుకుంటామండి. ఇదంతా కూడా బాగానే చేశాను. ఉంటాను సార్. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు రామదాస్ అండి. ఏం చేస్తూ ఉంటారు? బిల్డింగ్ కాంట్రాక్టులు చేస్తుంటాను. పిఠాపురం. పుట్టినూరు పిఠాపురం. ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? ఈ ఎమ్మెల్యే గారిదా పనితీరు అంటే కోటా తిరిగిన వాళ్ళకి పవర్ లేదు. అంటే మేము కోటా తిరిగాం, ఈదుల్లో గట్రా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకున్నాం. ఇవన్నీ ఖర్చు పెట్టాం కానండి. అది ఎవరికో దూరంగా ఉన్న వాళ్ళకి కొద్దిగా అన్నీ అప్పచెప్పారు. కొద్దిగా దాని మీద కోపం కొలిది కొంతమంది ఉన్నారు. ప్రజలు కాదు, కోటా తిరిగిన వాళ్ళు. అంటే కోటా తిరిగారు కదా వాళ్ళు. ఆయన వర్క్ ఎలా ఉంది సంవత్సరం? వర్క్ ఏది చూడక్కర్లేదు. అంటే ఏ విధంగా? ఇది ఏదైనా సరే పల్లెటూరు డెవలప్మెంట్. సామలకోట రోడ్డు తాసుపాములాగా వేస్తారు. ఎప్పటి నుంచో చేయవలసింది ఇప్పుడు చేస్తారు. ఇలాంటివన్నీ పనులు అయితే సూపర్ జరుగుతున్నాయి. పల్లెటూరులో కూడా బాగా జరుగుతున్నాయి. వర్కుల గురించి అయితే ఆయన చూడక్కర్లేదు. డెవలప్మెంట్ ఏమైనా చేస్తారు? డెవలప్మెంట్ కూడా చాలా బాగా అవుతుంది. అంటే ఏం చేశారు? ఏం చేసినా ఇప్పుడు రోడ్డు వేశారు అక్కడ. ఇంకా ఈదుల్లో కూడా కొన్ని చేస్తున్నారు. వీధుల్లో కూడా పల్లెటూర్లు మీకు ఏం కావాలా అన్నీ చేస్తున్నాడు. సమస్యలన్నీ వెంటనే ఒక పిఠాపురం సిటీకే కొద్దిగా ఏంటంటే ఎవరికి ఏమీ పథకాలు కాదు. అంటే చేయించడానికి మనుషులు కూడా తిరిగిన వాళ్ళకి ఏదైనా ఛాన్స్ ఇవ్వాలి. అంటే డబ్బులు గురించి కాదు, మీరు ఆ పని చేయండి, మీరు ఈ పని చేయండి అని వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇస్తలేదు, చేపించేవాళ్ళు లేదు. అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఏముంటాయి సార్ మీ పేరు? నా పేరు బొజ్జాల అవరాజ్ అండి. పిఠాపురం ఏమిది? నాది పిఠాపురం టౌన్ అండి. అయితే సంవత్సరం దగ్గరకు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? ఇప్పుడు వచ్చి ఏ నాయకుడు చేయలేదండి మాకు. మా పిఠాపురంకే మేము పుట్టి పెరిగి ఇప్పుడు నాకు సుమారు 60 సంవత్సరాలండి. ఈ 60 సంవత్సరాల్లో కూడా ఎంత అభివృద్ధి కార్యక్రమాలు ఇలాంటివి చేసి నాయకుడిని మేము ఏం డెవలప్మెంట్ అంటే ఆయనే రావట్లేదు, ఇంకా డెవలప్మెంట్ ఏం జరుగుతుందని అంటారు జనాలు. సార్ ఆయన రావడం ఏంటి సార్, అక్కడ ఉండి చేస్తున్నారు సార్. కళ్యాణ్ గారు పలానా పిటిషన్ వెళ్ళినా పలానా పని అని చెప్తే సెకండ్లో అవుతుంది సార్. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కే 100 పడకల హాస్పిటల్ అయిందండి. ఎప్పుడైంది? రీసెంట్గా అయిందండి. శంకుస్థాపన త్వరలో చేస్తారండి సారు. అలాగే మాకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయిందండి. పిఠాపురం ఉప్పాడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయిందండి. మా చుట్టుపక్కల మా నియోజకవర్గంలో ఉన్న అన్ని తారు రోడ్లు అవే అండి. సామలకోట పిఠాపురం రోడ్డు అయిందండి. అలాగే గొల్లపురం పిఠాపురం అయిందండి. ఉప్పాడు కొత్తపల్లి అయిందండి. బీచ్ రోడ్డు అయిందండి. అలాగే మా పల్లెటూళ్ళు అన్నింటికి కూడా సిమెంట్ రోడ్లు అవి అవే అండి. దోళ్ళ సంతకు కూడా 1,40,00,000 గ్రాంట్ అయిందండి పిఠాపురం దోళ్ళ సంతకి. ప్రతి దానికి గొల్లపురం హై స్కూల్ అని అన్నింటికి కూడా కార్యక్రమం ఇప్పుడు వచ్చి ఏ నాయకుడు చేయలేదండి మాకు. మా కళ్యాణ్ గారు వచ్చాక కూడా మా అదృష్టం అండి. మా పిఠాపురం నియోజకవర్గం మా ప్రజల అదృష్టంగా మేము భావిస్తున్నామండి. కళ్యాణ్ గారు మాకు రావడం అది మా అదృష్టం సార్. ఆయన అసలు రాలేదని చెప్పి అంటున్నారు కదా. పబ్లిక్లో అయితే ఆ బాధ ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు నా కొడుకు కూడా యూఎస్లో ఉన్నాడు సార్. నా కొడుకు డబ్బు పంపిస్తాడు నాకు, కానీ చూడాలని ఉంటుంది. అలాగే కళ్యాణ్ గారిని కూడా చూడాలని అందరి మనసులో ఉంది సార్. అదే. మేడం గారు మీ పేరు? ధనలక్ష్మి. ఓకే, పిఠాపురమే కదా? కొండవరం. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారు పనితీరు? డెవలప్మెంట్ ఏం జరిగిందా మీ పిఠాపురంలో? ఏమో అనిపించట్లేదండి డెవలప్మెంట్. రోడ్లు ఏం వేసారు అంటున్నారు. ఎక్కడండి, అక్కడక్కడ చిన్న చిన్న చిలుకలు వేయించారు. చిలుకలు వేయిస్తేలాగా అసలు అయినవి అన్నీ ఉండిపోయినాయి కదా. బాగాలేదైతే మీకు? బాగాలేదంటే ఇంక అంతేనండి, యావరేజ్గానే ఉన్నాం. సాటిస్ఫై అయితే లేదు. ఓకే సార్ మీ పేరు? ప్రసాద్ అండి. ఏం చేస్తూ ఉంటారు? గోల్డ్ వర్క్ చేస్తాం. పిఠాపురమే కదా? పిఠాపురం. ఎలా ఉంది ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది ఇక్కడ? బాగుందండి, చాలా బాగుంది. అంటే ఏ విధంగా బాగుంది? అంటే మాకు పనులు అవి జరుగుతున్నాయండి. అలాగే లోకల్ కూడా డెవలప్మెంట్ అయితే బాగుందండి. ఏం డెవలప్మెంట్ చేశారు ఈ సంవత్సరం దగ్గరికి వస్తుంది కదా?
అదే చేశారు మా ఈ రోడ్లని మిగతా చిన్న చిన్న పనులని అవి చేస్తున్నారు. పర్లేదు అంటే ఆయన రావట్లేదని చెప్పి ఏం చేయట్లేదని చెప్పి లేదు అలాంటిది ఏం లేదండి, బాగానే ఉందండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. అమ్మబోని ఏం చేస్తూ ఉంటారు? మాదైతే ఈ ఊరికే. ఓకే, ఇక్కడ పిఠాపురమే కదా? పిఠాపురం. ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? యావరేజ్గా ఉందండి, పెద్ద ఏం లేదు, యావరేజ్గా ఉంది. అంటే ఏ విధంగా? ఏం చేయలేదు ఇప్పుడు దాకా. మరి నెక్స్ట్ ఏమైనా చేస్తారు. ఇక్కడ రోడ్లు వేసారు, 100 పడకలు హాస్పిటల్ తీసుకొచ్చాను అన్నారు. ఏం లేవు కదా, ఇంకేం కనిపించలేదు కదా. మరి సామర్కోట వెళ్ళారు రోడ్డు కానీ వేసారంటే మరి ఎందులో కొత్త మనకు తెలియదు. మళ్ళీ ఇటు యూకత్తపల్లి రోడ్లు అన్నీ వేసారని చెప్పి అవి మేము చూడలేదు. మరి మనం వేసిరా లేదని నేను ఈ చూడలేదు. సైడ్ వేయలేదు. మీ టౌనా? మా టౌన్, ఈ టౌన్ ఇలా ఇంకేమున్నాయి మైనస్లు? ఇంకా మైనస్లో ఉన్నాయి, చేస్తానా ఇంకేం అవ్వలేదు. అది ఏం చేయలేదు. ఆయనకి వేసారు ఓటు, లేకపోతే జగన్ గారికి వేసారు? మాదైతే తెలుగుదేశం తప్పక జగన్సన్కి వేసాం. అది వాళ్ళ పనులు జరుగుతున్నాయి, ఊర్లో జరగట్లేదు. ఏ పనులు? ఏమన్నా సమస్యలు ఉంటాయి? ఏ పెడతారంటే ఏ పెడుతున్నారు కదా ఇక్కడ వారం. దుర్గా ప్రసాద్ పిఠాపురమేగా? ఎండపల్లి. అదే ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది? రావట్లేదని చెప్పి అంటున్నారు ఆయన. ప్రస్తుతం చెప్పుకుంటారు ఏమంతా, రోడ్లు గట్రా అన్నీ బాగానే వేస్తున్నారు కదా. ఇంకేం జరిగినాయి పిఠాపురంలో? అంటే మాది ఎత్తానన్నారు, వేయలేదండి. ఆడవాళ్ళకి 1500 ఎత్తానన్నారు, వేయలేదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు వేయాలి. ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కదా మీకు ఇక్కడ, ఆయనది ఎలా ఉంది పనితీరు? మరి రోడ్లు గట్రా అన్నీ బాగానే వేసారు. రోడ్లు వేస్తున్నారు. అంతకుముందు లేవా? లేవండి. రోడ్లు అంత బాగుంటాయి కదా, చాలా ఇబ్బంది పడ్డాం. రోడ్లు అన్ని చోట్ల వేస్తారు, అన్ని చోట్ల బాగానే ఉన్నాయి రోడ్లు. ఇంకేం జరిగినాయి డెవలప్మెంట్? ఇంకా ప్రస్తుతానికి అదొకటి జరిగింది. అవ్వేయండి. మాకులాంటి పేదవాళ్ళం బతకకుండా ప్యాకెట్లు, నూనె డబ్బాలు ఇవి బాగా పెరిగిపోయాయి. బాగా బతుకుతున్నాం. పెరిగిపోయింది నూనె రేటు పెరిగిపోయింది కదా బాబు. కేజీ 100 ఉండేది 200, 150 వేసి. అలాగైతే మేము ఎక్కడ బతకగలం? కూలోళ్ళని చెప్పండి. అది సరే అమ్మా, థ్యాంక్ యూ. నా పేరు రామాచార్యులండి. పిఠాపురం అండి? పిఠాపురం, నేను రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ని. ఓకే, ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? పిఠాపురం ఎమ్మెల్యే గారితో పనితీరు బాగానే ఉందని చెప్పుకుంటున్నారండి. కానీ మాకు ఏంటంటే కొంచెం ఎమ్మెల్యే గారు ఒకసారి కనిపిస్తే బాగుంటుంది. అంటే ఎక్కువ నేను చూడడం అవ్వలేదు. నేను ఓటేసాను ఎమ్మెల్యే గారికి. ఉప ముఖ్యమంత్రి ఇవ్వడానికి బిజీ అయ్యి ఉండొచ్చు బహుశా. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ టెంపుల్కి అందరూ కూడా ఇక్కడ కార్లు పార్కింగ్ పెట్టేస్తున్నారు, వచ్చే భక్తులకు ఇబ్బందిగా ఉంటుంది. ఈవో గారికి అది కూడా చెప్పాము, చెప్పినా కానీ ఈవో గారు పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నా కూడా ఏమీ ఇక్కడ కనిపించట్లేదు. ఒకసారి ఆయన దృష్టి కూడా తీసుకెళ్తేనేమని మన కళ్యాణం కూడా వస్తారని చెప్పి కూడా మేము చూసాం. ఆయన పని ఒత్తిడి వల్ల బహుశా రాకపోయి ఉండొచ్చు. ఒకసారి వచ్చి తర్వాత ఈ చెరువు కూడా కళ్యాణ మండపం కింద ఏదో డెవలప్ చేస్తున్నారని విన్నాము, 1,85,00,000తోటి. కొంత మాసం ఇక్కడ చెరువు ఉన్న దగ్గరలోను ఈ చెరువుని అభివృద్ధి చేస్తున్నారని, కళ్యాణ మండపం కడతారని విన్నాం. చాలా సంతోషించాం. అది కూడా ఫ్రూట్ఫుల్ అయ్యేలా చూస్తారని అనుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా నేను చాలా ఆయనకి థ్యాంక్స్ చెప్పగలుగుతుంది. ఎందుకంటే సామర్లకోట రోడ్డు ఇంతకు మునుపు ఎవరు పట్టించుకోలేదు, చాలా బాగా చేయించారు. ఇంకా దాన్ని 6 వే చేస్తారని విన్నాము. ఒకవేళ అది కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే చాలా ఈ పిఠాపురానికి మహారాష్ట్ర నుంచి చాలామంది భక్తులు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా సామర్లకోట ట్రైన్లు దిగి రావాల్సి వస్తుంది. ఎక్కువ ట్రైన్లు పిఠాపురంలో ఆగేలాగా కొంచెం చర్యలు తీసుకుంటే, ఇంతకు మునుపు వంగ గీత గారు కొన్ని ట్రైన్లు ఆగేలా చేశారు. ఈయన వచ్చిన తర్వాత మిగతా ట్రైన్లు కూడా అంటే కొంచెం ముఖ్యమైనటువంటివి కానీ జన్మభూమి, రత్నాచల్ అలాంటివి కూడా పిఠాపురంలో స్టాప్ వచ్చేలా చేస్తే చాలామంది భక్తులకి రావడానికి, అంటే సామర్లకోట నుంచి ఇక్కడికి 7 నిమిషాల జర్నీ, కానీ మనకి ఆటోలోనూ లేకపోతే కారులో రావాలంటే అరగంట పడుతుంది. అందుకని చెప్పి అది కూడా ఎక్కువ డబ్బులు అవసరం లేకుండా మనకి స్టాప్ వచ్చేలా చేస్తే కొంచెం బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఆయన పనితీరు ఎలా ఉంది? ఇంకేం డెవలప్మెంట్ ఏం చేశారా ఈ 1 ఇయర్లో, సంవత్సరం? డెవలప్మెంట్ అంటే వస్తుందండి. అంటే మొత్తం కూటమి ప్రభుత్వం అన్నింటికి కూడా ముందుకెళ్తుందని మనం వార్తలు అది వింటున్నాము. అదేంటంటే అది ఎంతవరకు ఇదన్నది ఇంకా మనకి ఇంకా టైం ఉంది కాబట్టి చేస్తారని అనుకుంటున్నాము. ఇప్పుడే పిఠాపురానికి ఒక అంతకు మునుపు పిఠాపురం అంటే ఎక్కడ అని చెప్పి అడిగేవారు, కాకినాడ పక్కన చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు పిఠాపురం మీద అని చెప్పి అందరూ చెప్తున్నారు. అందువల్ల ఆ విషయంలో ఏంటంటే ఉప ముఖ్యమంత్రి గారు మేము ఎన్నుకున్నందుకు మాకు ఆ విషయంలో చాలా సంతోషంగా ఉంది. మా ఊరు ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా హైలైట్ అయింది. అందుకని చెప్పి ఆ విషయంలో అయితే మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఉన్నంతలో ప్రోగ్రెస్ ఇంకా వచ్చి చూపిస్తారని చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను.
ఓకే థ్యాంక్ యూ. ఓకే. నా పేరు రాజు అండి. రమణి అండి. ఇదేనా షాప్? నాదే. ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? బాగుందండి. ఇంకా అభివృద్ధి పదంలో నడుస్తుందని మాకు ఊహా అంచనాలు ఉన్నాయి. ఇంకాను అభివృద్ధి పదంలో నడుస్తుంది. పిఠాపురం ఉన్నది ఒక అంచనాలో ఉంది. ఏం చేశారు డెవలప్మెంట్? ఏం చేయలేదండి. అక్కడక్కడ వీధులు ముందు రూరల్ ఏరియాస్ డెవలప్మెంట్ చేసి అప్పుడు తర్వాత టౌన్కి వస్తారని మేము అనుకుంటున్నాం. అన్నీ వేస్తున్నారు రోడ్లు ఇక్కడ. వేస్తాం. మీకు ఎలా ఉందమ్మా పవన్ కళ్యాణ్ గారు? మాకు కూడా బాగానే ఉందండి. ఏ విధంగా బాగుంది? పరిపాలన బాగుంటుందండి. ఇంకా డెవలప్మెంట్ ఏం జరిగింది పిఠాపురంలో? ప్రస్తుతానికి ఇంకా టెంపుల్ సైడ్ డెవలప్మెంట్ అయిన తర్వాత టౌన్ ఏరియాకి వస్తుందని చెప్పేసి ఓ రూమర్ ఉంది. అది అవుతుందని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. పర్లేదా అంతకుముందు ఎమ్మెల్యేలు కన్నా పవన్ కళ్యాణ్ మరి రావట్లేదని చెప్పి అంటున్నారు ఇక్కడికి? అవ్వకపోతే అండి అండర్ కవర్ అన్నీ జరుగుతున్నాయి కదండి. అండర్ కవర్ జరుగుతున్నాయి. మళ్ళీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారే వస్తారని నేను అనుకుంటున్నాను. అమ్మా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పేరు బాబు. మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది పిఠాపురం? సూపర్. రావట్లేదు అంటున్నారు. దానికి అభివృద్ధికి రాకపోవడానికి కారణం లేదు కదా. మన అభివృద్ధి చూసుకోవాలి. మన పిఠాపురం అభివృద్ధి ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఏముంది అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది? ఒక్క గొయ్యి అనేది లేదు కదా మనకి. రోడ్లు ఇప్పుడు చూసాం. ఇక్కడ మా షాప్ ముందే చూసేవాళ్ళం. పెద్ద పెద్దగా గోతులు ఉండేవి. వర్షం వస్తుంటే బేభత్సంగా ఉండేది. ప్రతి ఊరు ఆ గోతులు పడిపోవడం, యాక్సిడెంట్లు పోలేవి. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. రోడ్లు ఒకటేనా పిఠాపురం అంటే? రోడ్లనే కాదు, అన్నీ కూడా అభివృద్ధి బాగుంది. అంటే ఇంకా ఇంకేమున్నాయి? మీరు అదే సంక్షేమ పథకాల టైపు చూడొద్దు, అభివృద్ధి చూడండి అంతే. ఇంకేమున్నాయి డెవలప్మెంట్ ఏం చేశారు? ఉన్నాయి కదా, వచ్చారు. టైం పడుతుంది. ఇంకా మనకి ఇంకా టైం ఉంది. ఏమన్నా శాంక్షన్ అయినాయా? హాస్పిటల్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి మనకి పిఠాపురం. ఒకటి అవుతున్నాయి ఇంకా అవుతున్నాయి. ఆయన పనితీరు ఎలా ఉంది? మా జనాల్ని సమస్యలు పట్టించుకుంటున్నారా? మనకు ప్రతి సమస్య కూడా ఇక్కడ 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 మన ఆఫీస్లో చెప్తే పవన్ కళ్యాణ్ గారి తీసుకెళ్తున్నారు, సమస్యలు తీరుస్తున్నారు కూడా. ఓకే 100% బేస్. ఓకే అన్న థ్యాంక్ యూ. ఓకే ఓకే మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారి పనితీరు బాగానే ఉంది. కాకపోతే పిఠాపురం ఉండలేదని అంటున్నారు. ఉంటే ఏం ఓడబడి చేస్తారో. ఇక్కడ పనులు అవ్వాలి కానీ మనకి పనులు పక్కా. పవన్ కళ్యాణ్ గారి లాంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ పిఠాపురం రావటం పిఠాపురం పేదలో అదృష్టం చేసుకున్నట్టే. రావట్లేదు బయటకు అంటున్నారు. పిఠాపురం రావట్లేదు అలాగా మాట్లాడతారు. పనులు అవ్వాలి కానీ రోడ్లు అవుతున్నాయి. ఇప్పుడు 100 పడకల హాస్పిటల్ శంకుస్థాపన చేస్తారు, బ్రిడ్జి ఫ్లైఓవర్ చేస్తారు. ఇంకేం కావాలా? నెక్స్ట్ ఇరతారాలు ఇస్తారు. డెవలప్మెంట్ అవ్వాలి కానీ మనిషి అక్కడ కూర్చుని సుఖం. ఆయన మామూలు వ్యక్తి కాదు కదండి. మామూలు వ్యక్తి అయితే వచ్చి తిరిగేస్తాడు జనంలోని. ఆయన మామూలుగానే యాత్రగా ఉన్నప్పుడే బోల్డ్ జనాభా మీద అడిపోతున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే సామాన్య విషయమే. సామాన్యుడు ఎవడో కూడా ప్రతి ఒక్కరూ మీద అడిపోవడంలో అతను పని చేసుకునేస్తలేదు. అందుకే ఇక్కడ వచ్చాడంటే ఆయన పని చేసుకునేవారు అరుదుగా రావాలా, పనులు మాత్రం ఆగకూడదు. మనకు కావాల్సింది అందుకే ఉంది. ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే పిల్లలకి జాబులు లేవంటున్నారు. అవి కూడా కడతారు, టైం పడుతుంది. అయ్యని ఇప్పుడు మన టౌన్లో ఆఫీసుల్లోని వర్కర్స్ సరిగ్గా లేరు. ఆ వర్కర్స్ని వెయ్యాలి. రిటైర్ అయిపోయిన వాళ్ళని ఆ చోట్లో ఇంకొక మనిషిని వెయ్యాలి. వేయటం వల్ల పనులు ఎక్కడికక్కడ అయ్యే క్లియర్ అప్ అవుతాయి. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం లేరు. ఇప్పుడు ఉన్నదాకా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఏమన్నా చేసేసారా? ఇప్పుడు ఏం చేయలేదా? ఇప్పుడు సామలకోట రోడ్డు ఎంత రోజు గోతులు వెళ్తుంటే బండి ఎదరశేఖరం కిందకి పడిపోయింది. అలాంటిది రోడ్డు చూడండి వేళ మదిపోతుంది. ఇవాళ ఈ గోతులు అన్నీ కూడా కొండారం రోడ్లో కూడా ఊరికిరిగిపోయి సైకిల్ వెళ్తుంటాను. ఇవాళ కింగ్లో వెళ్ళిపోతుంది. అలా మాట్లాడుకోవాలి తప్ప ఇష్టం లేదని ఒకటే ఇష్టం ఉన్నదని కాదు. ఇంతకుముందు పరిపాలన మీద ఈ పరిపాలన బాగుందా లేదని అది చూసుకుని మాట్లాడాలా. ఆ పార్టీ ఈ పార్టీ అన్న అది మాత్రం ఉండకూడదు. థ్యాంక్ యూ అన్న. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది పిఠాపురం? ఏముంది సార్, నాకు లాంటి మధ్యతరగతితోడికి ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటేసారి. ఇప్పుడు నాకు 52 సంవత్సరాలు వచ్చేసారు. అప్పుడు అలాగే కష్టపడ్డాను, ఇప్పుడు అలాగే కష్టపడుతున్నాను. ఏ ప్రభుత్వం వచ్చినా నాకు ఉపయోగం లేదు సార్. ఓకే డెవలప్మెంట్ ఏం జరుగుతుందా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత? మామూలుగా ఏముందండి డెవలప్మెంట్ అంటే కొంచెం రోడ్లు ఏదో కొంచెం బాగుపడ్డాయి సార్. బాగుపడ్డాయండి. అయితే ప్రభుత్వం తరపున ఏ ప్రభుత్వం వచ్చినా సరే పెంచినవి కార్యక్రమం కాదండి. నేను నాకంటూ రైతు భరోసా గట్రా రావడానికి నాకు వ్యవసాయం లేదు. నేను ఎప్పుడు కూడా ఇలా వాచ్లు రిపేర్ చేసుకుంటా దీని మీద నేను బతుకుతాను సార్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. మీ పేరు? నా పేరు నోకరాజ్ అండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది పిఠాపురం ఎమ్మెల్యే? ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్లు గుంతలన్నీ కూర్చారండి.
ఇక్కడ మున్సిపాలిటీ ఎవరిలో కూడా కొంచెం శుభ్రంగా అవుతుంది. అంతకుముందు లేదు అసలు. అతను లేదండి. అది ఓన్లీ పిఠాపురం ఎమ్మెల్యే రోడ్లు ఒకటే వేసారా, ఇంకేమన్నా చేశారా? అదే చేశారండి. ప్రస్తుతానికి అదే అవుతుంది. ఇంకా 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 ఏమీ కాలేదండి. పర్లేదు ఆయన పనితీరు పర్లేదండి. మరి కూని అవుతాయని అంటున్నారు. ఆయన రావట్లేదని చెప్పి అంటున్నారు. అయితే ఆయన వచ్చినా రాకపోయినా డెవలప్మెంట్ చేస్తే 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేస్తారండి. ఆయన ఉందండి, ఆయన చేసి దమ్ము ఉంది ఆయనకి. ఇప్పుడు ఇంకా సంవత్సరం కూడా అవట్లేదు కదండి, చేస్తారండి ఆయన. పిఠాపురం ఏం చేయాలో కొంచెం కూడా చేస్తారు ఆయన. మొత్తం 5 ఏళ్లలో ఏడు చూపిస్తారండి ఆయన. ఒక దమ్మున్న నాయకుడు ఆయన పవన్ కళ్యాణ్. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. మీ పేరు? శ్రీనివాసరావు. మీ ఎమ్మెల్యే గారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందో? బాగుందండి, పర్లేదు. అంటే ఏ విధంగా బాగుందో? చాలా బాగుంది. అన్ని విధాలు కూడా బాగుంది. ప్లస్ అయితే అన్నీ చూడ కూడా బాగుంది. పరిపాలన ఏ విధంగా గొడవలు గట్రా లేకుండా శాంతియుతంగా జరుగుతున్నాయి. రావట్లేదని చెప్పి అంటున్నారు బయటకు. ఆయన బయటికి రావడం అంటే ఆయన వచ్చే విధానం, మరి ఆయన ఒక సినిమా యాక్టర్ కాబట్టి బయటకు వస్తే ప్రజలు సాధారణంగా కంట్రోల్ చేయలేని దానివల్ల కొంచెం ఆయన లోపల ఉండి నడుపుతున్నారా? ఆయన రాకపోయినా కూడా పనులు జరుగుతున్నాయా మీకు? మాకు జరుగుతున్నాయి. అంటే ఏ విధంగా జరిగింది మీకు? మాకు రోడ్లు అవి బాగానే వేసారండి. అంతకుముందు లేదు అసలు రోడ్డు. లేదు, గోతులు అడుపు ఉండేలండి బాగా. జగన్ పార్టీ లేదు. ఆటో వాళ్ళు అండి, ఆటో వాళ్ళు చక్కగా వెళ్తున్నాం ఇప్పుడు బాగుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. మాత్రం బాగా వేసారండి. మీ పేరు? నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ ప్రయాణం. మరి మీ పేరు చెప్పండి. అలా అని కాదండి, ఆయన ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నా ఓటైతే నేను మా పవన్ కళ్యాణ్కి వేసాను. మా ఆయన జగన్కి వేయమన్నాను నిజం. మీరు ఎవరికి వేసారు? నేను పవన్ కళ్యాణ్కి వేసానండి. మరి వేసారు కదా, ఆయన ఎలా ఉంది పనితీరు ఎలా ఉంది? సంవత్సరం దగ్గరకు వస్తుంది. బాగానే ఉన్నదండి, బాగానే చేస్తున్నారండి. అంటే ఏం చేశారు మీరు? ఏం చూసారు? అమ్మ ఒడి ఒకటే మరి సస్పెన్స్లో ఉన్నదండి. మిగతా అదే అమ్మ ఒడి వేయను ఇంకాను అన్నారండి. 3 నెలలు పథకాలు ఆఫ్ చేసేసాను, 3 నెలల దాకాను అన్నారు. మరి ఈ నెలాఖరు దాకా, ఈ నెలాఖరు వేస్తాను అన్నారండి. మరి వేస్తారో లేదో మరి నిజమో కాదో మనకు తెలియదు. డెవలప్మెంట్ ఏం చేశారు సారు? ఏం చేశారండి, మేము ఎక్కడికి వెళ్ళాం కదండి. మరి రోడ్లు వేస్తానన్నారు, అక్కడ బ్రిడ్జి వేయమనండి కొంచెం ఏం వద్దు కానీ వేయలేదండి. అక్కడ బ్రిడ్జి కోసమే చూస్తున్నాం. ఎందుకు పనికి రాకుండా మా అమ్మాయిలు ఇంటికాడ వేసారండి బ్రిడ్జి. అది దేనికి పనికి వచ్చిందండి, దేనికి పనికి రాలేదు. ఇక్కడ వేస్తే కొంత బాగుంటుంది. ఆయన బాగుందో బాగాలేదా? బాగుందండి. ఏం బాగుందో చెప్పట్లా. సరే అమ్మా, థ్యాంక్ యూ. ఏ అర్జున్? వెంపటాపు అర్జునరావు. ఓకే, మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారిది? చేస్తున్నారండి, కొద్దిగా ఒకసారిగా అవ్వదు కదా, అలా చేసుకుంటూ వస్తారండి. అంటే ఏం చేశారు? ప్రస్తుతానికి రోడ్లన్నీ చేసుకుంటూ వచ్చారండి. రోడ్లు అంటే అన్ని దిక్కున్నా బెజ్జాలపై పెద్ద పెద్ద కన్నాలతో ఉండేవి, అవన్నీ కూర్చి రోడ్లు వేసారండి. సామలకోట నుంచి ధరించి అన్ని రోడ్లన్నీ వేసుకుంటూ వచ్చారు. అంతకుముందు లేవు అసలు? అంతకుముందు 5 సంవత్సరాలు ఉన్న గొయ్యి కన్నా కూర్చలేదండి. ఆ గోతులే పెద్ద అయిపోయాయి. ఆ కూర్చనాక ఇప్పుడు టైం పట్టింది. ఈయన వచ్చాక రోడ్లు వేసారు. ఇంకేం డెవలప్మెంట్ చూసారు పిఠాపురం? ఇంకేం లేదండి, చేస్తాను అన్నారు, చేస్తారు అంతే. నమ్మకం ఉంది? చూస్తున్నాం అంతే. మీకు నమ్మకం ఉందా చేస్తారా? నమ్మకం ఉందండి, చేస్తారండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే. పేరు రామగిరీష్ అండి. మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? అందరూ కొంచెం చేసుకొస్తారు బాబు. ముందే ఏం చేయలేదు కదా, అయ్యారు రోడ్లు శుభ్రం పోయి కొండవారం వెళ్ళా గంట పట్టింది. రిక్షా దొక్కెళ్ళినాక చిన్నకూరలో పోతున్నాయి రోడ్లు. ఎక్కడ పడితే అక్కడ పోయిసారండి, ఏ ఊరు పడితే ఆ ఊరు పోయిసారు అయ్యారు. అన్నీ చేస్తారు బాబు. మరి కంగారు బయటికి రావట్లేదు. బయటికి వస్తారు మీరు ఎక్కడ ఉండవు. అన్ని ఊళ్ళకి ఒక చేయాలంటే ఒక ఆయన ఎక్కడ చేస్తారండి. కేంద్ర మంత్రి ఉన్నాడు, ఇక్కడ అడవి శాఖ మంత్రి అన్నీ ఎక్కడ చేసుకొస్తారైనా చేస్తున్నారు కదండి పంచాయతీలు. ఆయన లేకపోయినా కూడా పని జరుగుతుందా? బంగాళా జరుగుతుందండి. మా కొండగారు ప్రెసిడెంట్ ఆడవాడిని అడిగారు ఇక్కడ చెప్పమని. కొండగారు సర్పంచ్ గారు భార్య ఆవిడ. ఇప్పుడు మీరు మౌత్ చట్టపడి వెళ్ళిపోతుంది కదా ఆవిడ టీచరు. అయినా బంగాళా రోడ్డు పోంచారు, డ్రైనేజ్ ఏం చేస్తున్నారండి. అయిపోయి చాలా మటుకు రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజ్ చేస్తున్నారు. ఓన్లీ రోడ్లేనా? పిఠాపురంలో ఇంకేమైనా చేస్తారు మరి. గుళ్ళు అయ్యి మరి శుభ్రాలు చేస్తున్నారు కదండి. చెరువులు కాలువల్లో కాడ తీనాకే పోయి టైం పట్టిందండి. రోడ్డు వేసిన మట్టి తోలించారు, శుభ్రం చేశారు కాలువలో. నీరు గడ్డ చక్కగా పారుతుంది. పేరు? రవి. పిఠాపురమేనా? ఎలా ఉన్నారు మీ ఎమ్మెల్యే గారు? ఎలా ఉన్నారు? ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందండి. రావట్లేదు ఊరు, పిఠాపురం రావట్లేదు అంటున్నారు. వర్కులు జరుగుతున్నాయి కదండి, ఇక్కడ కొంచెం రోడ్లు ఇవన్నీ కొంచెం బాగానే వేయిస్తున్నారు. అంతకుముందు ఏం లేదా? మరి అంతకుముందు ఏమీ లేదండి. అంతకుముందు ఎమ్మెల్యేలు కన్నా పవన్ కళ్యాణ్ గారు బెస్ట్. బెటర్ అంటే 6 months కదా అయింది. అదే 9 months. 9 months అది సంవత్సరం దగ్గర అవుతుంది. ఒక సంవత్సరం తర్వాత చూడాలి. 2 నెలలేగా. అవును. ఆయన పర్లేదు కొంచెం. ఏం డెవలప్మెంట్ చూసారు?
ప్రజెంట్ అయితే ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న రోడ్లు అయితే ఇప్పుడు కొంచెం 50-70% కొంచెం లెవెల్ అవుతున్నాయి. అంతవరకు తెలుసు నాకు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడ పిఠాపురంలో మీద నా లోకల్ అయినా కానీ పిఠాపురం తెలుసు బాగా. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారు పనితీరు? పర్లేదు, బాగానే ఉందండి. పవన్ కళ్యాణ్ గారు కదా, ఇప్పుడు పార్టీ పరంగా కాదు కానీ వ్యక్తిగత పరంగా చాలా మంచి వ్యక్తి ఆయన. మంచి వ్యక్తి. ఈ సంవత్సరంలో పనితీరు ఎలా ఉంది అంటున్నాం? అంటే గత 15 సంవత్సరాల నుంచి సామలకోట వెళ్ళే రూటీ బాగాలేదు. 15 సంవత్సరాల నుంచి నాకు తెలుసు 5 ఇయర్స్ నుంచి ఇప్పటికప్పుడు గోతుల కింద ఉండేది. ప్రజెంట్ సార్ వచ్చిన తర్వాత వర్క్ అయింది. ఆ రూట్లో వెళ్ళకపోయాము నాకు తెలిసిన మట్టికి. వెళ్తూ ఉంటారు యాజ్ ఒక కామన్ సిటిజన్గా చెప్తున్నాను తప్ప పార్టీగా వ్యక్తిగతంగా గురించి చెప్పట్లేదు. బాగుంది, రోడ్లు అయితే బాగానే ఉంది. అదే ఇంకేం డెవలప్మెంట్ ఏం చేస్తారు? అలాగే కొంచెం ఈవినింగ్ టీజింగ్ గట్రా జరుగుతుంది ఇక్కడ. ఆయన వచ్చాక కొంచెం ఆ మధ్యలో వార్నింగ్ ఇచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టారు. పోలీసు వాళ్ళకి సార్ల కాడ కొంచెం దగ్గర నుండి చూడండి, మన ఇంట్లో ఆడపిల్లలాగే బయట వాళ్ళు కూడా ఉంటారు కదా, కొంచెం చూడని చెప్పారు. అలాగే యువతకి గత 15 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా లైబ్రరీ పోస్టులు ఉన్నాయి కదా, లైబ్రరీ పోస్టులు టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఏ పార్టీ వచ్చినా డిజిటల్ లైబ్రరీలు పోస్టులు ఇప్పుడు వచ్చి గ్రామ పంచాయతీ లైబ్రరీలు కానీ స్కూల్లో కానీ కాలేజీలు కానీ పోస్టులు తీయలేదు. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తిగతంగా మంచిది. ఏ పార్టీ ఫీలింగ్తో మాట్లాడతలే. యువతకి ఎప్పటి నుంచి మెయిన్ అన్ని దాంట్లోనే ఇవ్వాలి. లైబ్రరీ ఏ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ తీస్తున్నారు కానీ లైబ్రరీ చిన్న చూపు చేస్తున్నారు. ఒక వైన్ షాప్ కావాలంటే వితిన్ 5 మినిట్స్లో పర్మిషన్ వస్తుంది. పిఠాపురంలో లేదా లైబ్రరీ? పిఠాపురంలో గవర్నమెంట్ పోస్టులు లేవు కదా, లైబ్రరీ పోస్టులు తీస్తలేదు. యువతకి చదువుకోవాలంటే గుడికి వెళ్ళాలి, బడికి వెళ్ళాలి, లైబ్రరీకి వెళ్ళాలి. అవునా కదా? వ్యక్తిగతంగా పరిధి డెవలప్ అవ్వాలంటే ఒక పరిధిలోంచి ఒక స్టూడెంట్ పైకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైబ్రరీలోంచి రావాలి. ఒక డాక్టర్ అయినా ఒక ఎంబీబీఎస్ అయినా ఎవరైనా ఒక ప్రొఫెసర్ లైబ్రరీలో ఉంటేనే కదా, ఒక స్కూల్లో మాస్టర్ ఉంటుంది కదా డెవలప్ అవుద్ది. గత 15 సంవత్సరాల నుంచి పోరాడినా లైబ్రరీకి నిధులు ఇవ్వట్లేదు, లైబ్రరీ పోస్టులు అంటే తీయట్లేదు. ఎంతోమంది చేసి ఉన్నారు. నేను కూడా ఒక లైబ్రరీ స్టూడెంట్ చేసి ఉన్నాను కోర్సు. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి సీఎం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడుకి చెప్పి రిక్వెస్ట్ చేసి పోస్టులు ఇస్తే ఆయన పేరు చెప్పుకుంటారు, బతుకుతాడు. ఎంతకన్నా నేను ఏం చెప్పలేను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సత్యనారాయణ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? ఇక్కడ సంవత్సరం అవుతుంది. బాగానే ఉందండి. పవన్ కళ్యాణ్ గారు అన్ని బాగా చేస్తారు. అంటే ఏ విధంగా బాగుంది? అన్ని రకాలుగా బాగానే చేస్తున్నారండి. అంటే పిఠాపురం రావట్లేదని చెప్పి చాలామంది అంటున్నారు. లేకపోయినా ఇన్ఛార్జ్ అది బట్టి వర్క్ చేస్తున్నారు కదండి, వాళ్ళు రావట్లేదు కదండి. బాగానే ఉంది. బాగున్నది. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ పేరు? నాయుడు. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు? పనితీరు అయితే చాలా బాగుంది. ఏ నియోజకవర్గం లేనిగా పిఠాపురం డెవలప్ అవుతుంది. ఒక సంవత్సరం ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, ఇంకా డెవలప్ అవుతుంది. ఏం డెవలప్ అయింది ఇక్కడ పిఠాపురంలో? హాస్పిటల్స్ అవని, ఏవో అని, రోడ్లు అవని. అంతకుముందు లేవు ఆ రోడ్లు? అంతకుముందు లేవు. రోడ్లు ఉన్నాయి కానీ మొత్తం అన్ని గాదులు. ఆయన బయటికి పిఠాపురం రావట్లేదని చెప్పి అంటున్నారు. వస్తాడు, పిఠాపురం వస్తానంటే ఒకటే కాదు కదా, అన్ని పదవులు కవర్ చేసుకొని రావాలి. పిఠాపురం వచ్చి ఇంటికి తెలిసి ఆపేసారు. పేరు త్రిమూర్తి. పిఠాపురం ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యేగా పనితీరు బాగానే కనపడుతుంది. ఏ విధంగా బాగుంది? ఏ విధంగా అంటే ఏ విధంగా అయినా కొంచెం కొంత పనిలోకి ఏదన్నా కావాలైనా మన ఇక్కడ పెడుతున్నారు, దాని గురించి అయినా సరే పని అమలు జరుగుతుంది. అంటే పూర్తిగా ఇంకా ఏమీ లేదు, ఓ మాదిరిగా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.